హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో 50 సంవత్సరాల కాలం నాటి ఓ లింగయ్య గారి టిఫిన్ ఎప్పుడైనా మీరు తిన్నారండి? టేస్ట్ చేశారా? టేస్ట్ చేస్తే కామెంట్ చేయండి, చేయకపోతే కూడా కామెంట్ చేయండి. ఇడ్లీని ఆ చట్నీతో ముంచి అలా తిన్నారంటే నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందేనండి, అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి మీరే చెప్పండి ఎలా ఉందో. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని, కడాయి వేడెక్కిన తర్వాత కప్పు వేరుశనగుళ్ళని అయితే వేసుకున్నానండి. వేసుకుని సిమ్లోనే బాగా వేపుకోవాలి. మీకు హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే వేగవు, అలాగే మాడిపోతే లోపల అనేది ఉడకదు. సో ఇలాగ వేగిపోయిన తర్వాత ఇలా పొట్టు అనేది ఇలా రావాలండి. అలా వస్తేనే పర్ఫెక్ట్గా వేగినట్టు వేరుశనగుళ్ళు అనేవి. సో అలా వేపేసుకున్న తర్వాత అవి పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో ఆయిల్ వేసుకుని ఇప్పుడు ఇందులోనే 6 వెల్లుల్లి రబ్బలు వేసేసుకోవాలండి. వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై చేసుకుని ఇప్పుడు ఏవైతే మనం వేపుకొని పక్కన పెట్టుకున్నామో దోరగా వేయించుకున్న పల్లీలని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జస్ట్ ఎక్కువసేపు ఏం చేసుకోవద్దండి, కొంచెం సేపు చేసుకుంటే ఒక హాఫ్ మినిట్ సేపు చేసుకుంటే సరిపోతుంది. చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోనే కారం అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే స్పూనున్నర కారం వేసానండి. కారం వేసి కొంచెం సేపు కలిపేసుకొని ఇప్పుడు దీనికోసం మనం ఒక చింతపండు, అంటే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, దానికన్నా కొంచెం తక్కువ తీసుకున్నా పర్లేదు, అది కొంచెం నానబెట్టుకున్నది నేనైతే ఇందులో వేసేసుకుంటున్నాను. రసం అనేది వేసేసుకుని బాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. కారం వేసినప్పుడే మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలండి. కారం వేయకముందే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం చల్లారిపోయిన తర్వాత మనం ఫైన్గా మిక్సీ పట్టేసుకోవాలి. సో చూసారు కదా ఎలా వచ్చిందో. ఈ విధంగా ఫ్రై చేసుకొని, చింతపండు అనేది మరీ ఎక్కువ వేయకూడదు, మరీ తక్కువ వేయకూడదండి, కరెక్ట్ క్వాంటిటీలో వేయాలి. అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో సరిపడినంత ఉప్పు వేసుకొని మనం ఫైన్గా మిక్సీ పట్టేసుకోవాలండి. సో అసలు ఎక్కడా కూడా బరకగా లేకుండా మెత్తగా ఫైన్గా పట్టుకోండి పచ్చడి అనేది. మధ్యలో వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ ఈ చట్నీని అయితే మనం మిక్సీ పట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనేది మనం తయారు చేసేసుకుందాము. మనం ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులోనే కరివేపాకు వేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకొని వేపుకొని పక్కన పెట్టేసుకోండి. మీరు కరివేపాకు అనేది క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి. క్రిస్పీగా ఫ్రై చేసుకుంటేనే మనకి చాలా చట్నీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. క్రిస్పీగా ఫ్రై చేసుకొని మనం ఇవి వేరే దాంట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఆవాలు వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోవద్దు. ఎక్కువ వేసుకుంటే చేదు అనేది వచ్చేస్తుంది. కొంచెం ఆవాలు వేసుకోండి. కొంచెం ఆవాలు వేసుకుని ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెం జీలకర్ర వేసుకోండి. కొంచెం జీలకర్ర వేసుకుని అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు సాయి మినపప్పు ఉంటుంది కదండి, సాయి మినపప్పు అనేది మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. మీకు కావాలితే ఒక 3 టేబుల్ స్పూన్స్ కూడా వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్స్ వేసుకుని నేనైతే దోరగా ఫ్రై చేసుకోవాలండి. సిమ్లోనే పెట్టాలి, హైలో పెడితే మీకు మాడిపోతుంది, టేస్ట్ అనేది కూడా ఉండదు. సిమ్లోనే పెట్టుకుని ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం ఏదైతే కరివేపాకు ఫ్రై చేసుకున్నది ఉందో అది కూడా కలిపేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఈ పొడి ఇప్పుడు ఇందులో కలిపేసుకుందాము. నేనైతే శనగకాయల పత్రంలో నూరానండి, మరీ మెత్తగా నూరక్కర్లేదు. ఇది కొంచెం బరకగా ఉంటేనే ఈ చట్నీలోకి టేస్ట్ అనేది వస్తుందండి. సో మరీ మెత్తగా అయితే మీరు రుబ్బొద్దు, బరకగా రుబ్బుకోవాలి. అది మీకు కావాలితే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే చేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. సో ఈ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఫార్వర్డ్ చేయండి. చూసారా, ఇప్పుడు ఇందులో ఇడ్లీలో వేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఇంట్లో ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ, లేదంటే వెరైటీగా ఏదన్నా చేయాలి అనుకున్నప్పుడు కానీ ఇంట్లో ట్రై చేయండి. ఇలాగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చట్నీ దోశ, అలాగే బజ్జీ, అలాగే గారి, ప్రతి దాంట్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇడ్లీలోకి అయితే చెప్పక్కర్లేదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.